అసలే కరోనా వల్ల ఉన్న ఉద్యోగాలు పోయాయి, ఎక్కడా పని దొరకట్లేదు, ఆదాయం సన్నగిల్లింది, డబ్బులు ఎక్కడన్నా దొరుకుతాయా, పోనీ ఎవరన్నా లోన్లు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ప్రజలు. ప్రభుత్వం ఏమైనా పంపిస్తుందా, దాంతో ఏమైనా చేయొచ్చు అన్న విధంగా ఆలోచిస్తున్నారు, కానీ ఎక్కడి నుంచి సోర్స్ లేదు. ఇటువంటి టైంలో కాస్త కఠినంగా వ్యవహరించడం పక్కన పెట్టి, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోతే ఫైన్లు కట్టడం ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇది కాకుండా మా ఇష్టం వచ్చిన పన్ను మేము విధిస్తాము, మీరు ఖచ్చితంగా కట్టాల్సిందే అని ప్రభుత్వం చెప్తే ఎంత కోపం వస్తుందండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాంటిదే ఒక నిర్ణయం తీసుకుంది. మీరు హెల్మెట్ పెట్టుకున్నా సరే మీరు పన్ను కట్టి తీరాల్సి వస్తుంది, అంటే ఫైన్ కట్టి తీరాల్సి వస్తుంది. అదేంటి, హెల్మెట్ పెట్టుకుంటే నేను ఫైన్ కట్టాలా? బుర్రుండే మాట్లాడుతున్నారా, లేదు ఏమైనా వేరే చూసి చెప్తున్నారా అని మీకు అనుమానం రావచ్చు, కానీ ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కఠినతరంగా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే లైసెన్స్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు, బ్రేకుల దగ్గర నుంచి అసలు బండి కలర్ నుంచి అన్ని ఎన్ని రకాలుగా పిండాలో అన్ని రకాలుగా పిండుతూనే ఉన్నారు ప్రజల నుంచి. ఇప్పుడు రాష్ట్రాలు తక్కువ తింటే మేమేమన్నా తక్కువ తిన్నామా అని కేంద్ర ప్రభుత్వం కూడా ఎంటర్ అయ్యి ఈ హెల్మెట్ల మీద కొత్త రూల్ పెట్టింది. మీ హెల్మెట్ మీద కనుక బిఎస్ఐ మార్క్ లేకపోతే మీరు ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సిందే. ఫైన్ ఇంకా ఎంత అనేది చెప్పలేదు, కానీ ఫైన్ వేసేందుకు సిద్ధం అయిపోయారు. రవాణా శాఖ అధికారులతోటి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ట్రాన్స్పోర్ట్, పార్లమెంట్ స్ట్రీట్, అలాగే ఆరోగ్య మంత్రిత్వ శాఖ, దీనికి సంబంధించి కూడా వీళ్ళని ఇందులో ఇంక్లూడ్ చేసి వీళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అంటే ఇది కొత్త రూలు. కాకపోతే ఏంటంటే ఇప్పటి నుంచి కాకుండా వచ్చే సంవత్సరం మార్చి 1 నుంచి అమల్లోకి వస్తుంది అని చెప్పారు. ప్రస్తుతానికి భయం లేదు, మార్చి నుంచి కట్టండి 2021 సంవత్సరంలో అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే హెల్మెట్ల దందా అని చెప్పి కొన్ని రాష్ట్రాల్లో తెలుస్తోంది. మళ్ళీ బిఎస్ఐ హెల్మెట్లు అనేది మళ్ళీ హెల్మెట్ కంపెనీ వాళ్ళకి మీరు హెల్ప్ చేయడానిక, ఇంకా దేని గురించి అని చెప్పి ప్రజలు విమర్శిస్తున్నారు. వాళ్ళకి ఏమైనా పని చూపించాలి. దాదాపుగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కానీ, అలాగే ఆర్థిక నిపుణులు, మార్కెట్ నిపుణులు చెప్తున్న దానికి భారతదేశంలో 10 కోట్ల మంది ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయారు, ఉపాధి కోల్పోయారు. దాదాపు 40 కోట్ల కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఉంది. ఈ టైంలో మళ్ళీ మీరు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారా ప్రధానమంత్రి గారు అని చెప్పి అనేక మంది విమర్శిస్తున్నారు. సో ఇక నుంచి అయినా సరే మీ దగ్గర హెల్మెట్ ఉంటే పక్కన పెట్టేసి బిఎస్ఐ మార్క్ ఉన్నటువంటి, బిఎస్ఐయో ఐఎస్ఐయో, ప్రస్తుతానికి వీళ్ళు చెప్పడం బిఎస్ఐ అని చెప్పారు కాబట్టి బిఎస్ఐ మార్క్ ఉన్నటువంటి హెల్మెట్ని కొనిపెట్టుకోండి, లేదంటే మీ జేబుకి చిల్లు తప్పదు.